your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. శ్రీజ, నువ్వు నీ బెడ్రూమ్ ని ఎంత మిస్ అవుతున్నావు శ్రీజ. ఫైనల్ గా నీ రూమ్ లోకి అయితే మేము వచ్చేసాము. బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటదా? కొన్ని ఇక్కడ చేస్తుంది, కొన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటుందా? ఓకే. సో ఇవేంటి చాలా ఇష్టం శ్రీజకి? వాళ్ళ అన్నయ్య 1 సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మో, శ్రీజ అంటుందా అంటే ఆ తడ్డీ పేరు. సో మొత్తం శ్రీజ ఫ్యామిలీ, మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య. భలే రెడీ అయింది, భలే క్యూట్ గా తీసాను మొన్న, కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది. సో ఇవన్నీ శ్రీజ బట్టలా? ఇవి మొత్తం 3 రూముల్లో ఉంటాయి తనవే. మాతో తనవి ఎక్కువ. ఒకసారి ఇలా చూపించండి. ఇవి మొన్న తీస్తాను, బీరువా అంతా గెలేజిగా ఉంది, పంపించాను కదా. ఆ పైవి వాటిల్లో ఉంటాయి. ఇవి మామూలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి. ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నీ, మొత్తం కబోర్డ్స్ మొన్న. సో చూసారు కదా శ్రీజది ఇలాగా. అండ్ దాంతోపాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో. ఆ పైన కూడా ఉంటాయి, పైన కబోర్డులు అన్నీ ఉంటాయి, బట్టలే తనవే. ఇంకా మొత్తం 3 రూముల్లో సగం కబోర్డులు అన్ని తనవే, బీరువాళ్ళు మామూలుగా. సో ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ అన్ని పెట్టుకుంది, చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది. అండ్ మొత్తానికి అయితే శ్రీజ మిస్ అవుతున్నారంటే మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా, ఎక్కువ రూమ్లో ఉండేది. ఎక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, మాట వాయిస్ వినిపిస్తుంది. చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు, ఇంట్లో బ్రతిమలాడి పెట్టవలసిందే. ఇప్పుడు హౌస్లో కూడా కొంచెం వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని కొంచెం బాధ. ఏదో తీసుకెళ్ళిపో, వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. సో ఏం పంపిస్తారు శ్రీజక? చెప్పాను కదా, తనకి ఎక్కువ ఏవి ఇష్టమని కాదు, ఏవైనా కొంచెం తింటది. తిన్నా పెద్ద ఇష్టంగా బిర్యానీలు అవి ఇష్టపడదు. ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తింటది లైట్ గా. స్వీట్స్ ఏంటి ఇష్టం బాగా? స్వీట్ లా పెద్దగా ఇష్టపడదు. అగ్ని పరీక్షకి వెళ్ళింది కదా, సో ఏం చెప్పింది మీకు ఇంట్లో? అస్సలు చెప్పలేదు. అసలు తను ఎల్లొట్టే కూడా తెలియదు మాకు. ముందు వెళ్ళొచ్చింది, తను వేరే కంపెనీ మారింది. అయితే కంపెనీ మారాను కదా, మీటింగ్ ఉంది మమ్మీ వెళ్తున్నాను అని చెప్పింది వాళ్ళ డాడీకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు. అయితే ఎక్కడ మీటింగ్, అదేంటి ఈయన అన్నారు, మీటింగ్ అంటుంది హైదరాబాద్ కాదు కదా, తనకి బెంగళూరు కదా కంపెనీ ఇప్పుడు అన్నారు. నాకు తెలీదు, హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. అంటే అప్పటికి 1.5 ఎంత అవుతుంది జాయిన్ అవుతాను, ఇప్పుడు 2 నెలలు అయింది తను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి. అయితే కాదు అందరూ కలుస్తాము, పాత వాళ్ళంతా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చింది, అప్పుడు అగ్ని పరీక్ష రేపు వెళ్తుంది అనగా, నేను ఇలాగ మొన్న వెళ్ళింది, ఇలా మా వాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు, అది హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది, బెంగళూరు కదా అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ మామూలు ఇలా ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరికి చెప్పలేదు. తర్వాత రేపు వెళ్తాదనిగా చెప్పింది అనమాట. ఇలాగ నేను బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్షకి వెళ్తున్నానని. మా అందరికీ అలా ఉండిపోయాము, నువ్వు వెళ్ళడం ఏంటి బిగ్ బాస్ కదా అంటే, నేను మొన్న వెళ్ళింది అందుకే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది. అరే వెళ్ళిన తర్వాత అవుతుందా అవుదా అనేసి అనుకున్నాం మేము. చాలా బాగా ఆడింది. అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో లేదనుకున్నా, అది బాగా నాశలో చేశాడు, సంతోషం అనిపించింది. అక్కడ స్టేజ్ మీద వెళ్ళగానే అరిసింది కదా, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి? నేను ఫస్ట్ రోజు చూడలేదు, బాబు పడిపోయాడు. శ్రీజ అటు నుంచి రావడం ఫస్ట్, అది 22 నుంచి కదా ఇచ్చాడు, 20వ తారీఖుని బాబు పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది బాబుకి, అందుకే అలా ఉన్నాడు లూజ్ బండి ఎలా తీసుకొని. తను రావడం ఎక్కడికి వచ్చామంటే దుబ్బడి దగ్గరికి ఇలా వచ్చామని వచ్చేస్తున్నాను అనేది, ఈలో బాబు పడిపోయాడు. వర్షం కదా, కాలు స్లిప్ అయి పడిపోయాడు, కాళ్ళ దగ్గర పడిపోతే ఇదైపోయింది. ఇంకా వెంటనే తను వచ్చింది కూడా మేము చూసుకోలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం. తను వచ్చేసరికి పాపం వెళ్ళాం, చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంతా కష్టపడి వచ్చింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, కనీసం ఇంటి దగ్గర చూసుకోలేదే పాపం. తన్ని బాబుని ఇలా తీసుకుని వెళ్ళిపోయి 6 రోజుల పాటు నేను ఇంటికి రాలేదు, ఇంకా హాస్పిటల్లో ఉండిపోయాను బాబుతో. అది మాత్రం చాలా ఇటు సంతోషించాలో తెలియదు, అటు బాబు గురించి బాధపడాలో తెలియదు. ఇది అందరూ చెప్తుంటే నాకు చాలా, అంటే ఇటు దీన్ని సంతోషంతో అందరూ వచ్చేవి, నీ పాప పరీక్షలో బాగా ఆడుతుంది అంటే, ఇటు చూడలేకపోయేదాన్ని, అటు బాబుని చూసుకొని ఇంటికి రాలేకపోయినా, ఒక్కరోజు కూడా వండి పెట్టలేదు తనకి. మేము వచ్చేసరికి తను మళ్ళీ మరుసటి రోజు బయలుదేరిపోవడం అటు. ఆ బాధ ఒకటి ఉండిపోయింది, తను చూసుకోలేదు బాగా, ఇంటికి వచ్చాక కూడా బాగా చూసుకోలేదు. తనకు కూడా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు,
అందుకే అలా అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి అక్కడ కూడా అగ్ని పరీక్షలో కొంచెం ఇదై వచ్చింది. ఇంటికి వచ్చి ఒక్కటి రెస్ట్ లేదు. అటు హాస్పిటల్కి అలా అన్ని దగ్గరికి రావడం మళ్ళీ రావడం, రెస్ట్ అంటూ లేదు తనకి. అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తర్వాత అయినా సంతోషం అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తుందా లేదని కంగారు పడ్డాం, కానీ వెళ్తుందని నమ్మకం. తనకి పట్టుదల అనమాట. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చెయ్యాలి అనేసి దానికి పట్టుదల బాగా పట్టి చదువుకుంది తను. సూపర్. సో మొత్తానికి ఫైనల్ గా చదువులో కూడా ఫస్ట్ నుంచి ఆటల్లోని తను ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా చేయడం అది ఉండదు. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఏదైనా స్కూల్ తరపునమని ఏదైనా సరే ఎప్పుడు కప్పు తేకంటే వచ్చేది కాదు. ఇప్పుడు ఆ నమ్మకమే ఉంది. మరి ఏమవుతుంది దైవం. లేదు, చాలా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇక్కడ అందరూ ఏమంటున్నారు ఊర్లో కానీ బయట? ఊర్లో అంతా శ్రీజదం అంటే ముందు కొంతమందికి తెలుసు. ఈ ఊరు ఆ ఊరు సొంత ఊరు, మా అమ్మగారిది ఇదే ఊరు కాబట్టి అందరికీ తెలుసు. ఇలా టీవీలో చూసి అందరూ చెప్పేవారు అనమాట, మీ పాపైనా చుట్టూ ఫ్లాట్లలో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మన ఫ్లాట్లో నుంచి వెళ్ళిందంటే ఇదే కదా అందరికీ సాకు అనమాట. శ్రీజ వెళ్ళిందంటే అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిందా ఆ రోజు అందరూ చూసారు దాన్ని ఆటో ఎక్కించడం అదిని. అయితే మీటింగ్కి వెళ్తుంది అన్నావు కదమ్మా, ఇదేంటి బిగ్ బాస్కి వెళ్ళిందా, మనందరికీ సందడే పండగే అనేసి అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది అనేసి ఇప్పుడు మా టీవీలో చూస్తున్నారు ప్రతిరోజు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బాగా ఆడుతుంది. తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలాగ ఉంటుందో అక్కడ కూడా అలాగ ఉంది. తను ఇంటి దగ్గరైనా అలాగ ఉంటుంది. మంచి వాళ్ళు తప్పు మాట్లాడారంటే అస్సలు ఊరుకోదు, వెంటనే చెప్పాలి. మళ్ళీ వెనక మాట్లాడడం ముందు మాట్లాడడం అలా ఉండదు. చిన్నప్పటి నుంచి అదే. శ్రీజ కోసం ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సీక్రెట్ అంటూ ఏముండవు, అన్నీ ఓపెన్గానే ఉంటుంది. తను ఓపెనే అంటే పెద్దోళ్ళు ఈ మమ్మీ డాడీ వీళ్ళు బాబాయిలు అని ఉండదు. అంతా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడింది అన్నీ కూడా చెప్తుంది మాతో. వాళ్ళ కజిన్స్ అందరం కూర్చొని అయ్యో మేమంతా కూర్చున్నా సరే భయపడదు దేనికైనా. ఇంకా దాపెరకు అంటూ ఉండదు, అన్నీ చెప్తుంది ఓపెన్గా. దాచుకోవడం అంటూ ఉండదు తను. సూపర్, ఎక్సలెంట్ గా. ఎవరైనా ఏమన్నది కూడా, ఎవరు ఎలా మాట్లాడింది కూడా, ఫ్రెండ్స్లో కూడా ఎవరేమన్నది ఎవరైనా కాంపిటీషన్ చేసినా సరే అవి కూడా చెప్పేస్తారు. ఓపెన్ గా ఉంటారు. వీళ్ళంతా ఓపెన్ గానే మాట్లాడేసుకుంటారు. ఎవరు దాపెరకు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఉమ్మడి కుటుంబం కదా, చాలా సందడిగా ఉంటది. అమ్మమ్మ వాళ్ళు కూడా అలాగే ఉమ్మడి కుటుంబం మాది కూడా. పండగలు అవి అయితే అందరం కొంచెం దూరంగా ఉన్నా ఒకే దగ్గర అన్ని చేసుకుంటాం. ఓకే. శ్రీజ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీకు ఏం కొనేసి ఇచ్చింది? నాకా 4 పూసలు కొన్నది. శ్రీజ గిఫ్ట్ కొన్నది కడియం. ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే తనకి ఇష్టం. ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది, తర్వాత నాకు కొన్నది, తర్వాత మీకు కొన్నది. అలా అన్నకు ఒక ఉంగరం. సూపర్, మంచి గిఫ్ట్లు ఇస్తుంది అయితే. ఓకే. సో శ్రీజ కోపం వస్తే ఎలా ఉంటుంది? బాగా ఇంకా మనం ఆగిపోవాలి అప్పుడు, అంతే. లేకపోతే రచ్చ చేస్తుంది, దుమ్ము లేపేస్తుంది. దుమ్ము లేపేస్తుంది. ఇంట్లో ఇప్పుడు అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటది, ఇంట్లో కూడా అలాగే ఉంటది. అక్కడ ఒకలాగా నటించడం, ఇక్కడ ఒకలాగా నటించడం తనకి అస్సలు చేత కాదు. వంటలు ఏమైనా చేస్తుంటుందా? రాదు. ఏవో ఫ్రైడ్ రైస్, అదే గుడ్డు కూరి, ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం, ఇలా చిన్న ఆలు ఫ్రై ఇలాంటివి చిన్నవి చేస్తుంది. కానీ వంట పని. మరి ఏంటి, పెళ్లి చేసేస్తారా? చేసేస్తాం. ఇప్పుడు ఒప్పుకుంది, ఇన్ని రోజులు ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు ఒప్పుకోలేదా? తను ఇప్పటి వరకు ఏది వచ్చిందో చేసుకుంటాను. బయట సంబంధం? ఇంట్లో ఏం లేదు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు, బయట సంబంధం. అమ్మ ఇప్పుడు ఇంకా కట్టం తిరిగి ఆలు ఇవ్వాలేమో శ్రీజకి. బిగ్ బాస్ కి వెళ్ళి మంచి అదే ఉండదు కదా మనకి, మనమే ఇవ్వాలి తప్ప అటు నుంచి ఇచ్చేది ఏమి ఉండదు కదా. సూపర్ అంటే. సో మొత్తానికి అయితే శ్రీజకి మరి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేయండి. బాగా ఆడాలి, ఇలాగే నీకులాగే ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు. బాగా ఆడుతున్నావు, అందరికీ నచ్చుతుంది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నీలాగా ఆడు, అంతే. కప్పు పట్టుకుని వచ్చేమన్నా? అదే కప్పు ఎలాగ పట్టుకొస్తుంది ఏమో నమ్మకం ఉంది, అంతే. ఏమో తర్వాత మరి అదంటే అవతలలో కూడా మనం అలా అనుకోకూడదు కదా. అవతలలో ఇంకా తినకంట తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు అయితే మనం ఏం చేయలేము. కానీ అంతే అంటారు. తన మీద నమ్మకం ఉంది మాకు. సూపర్. అంటే ఇప్పటికి ఎప్పుడు తను ఏది సాధించింది లేదు, తను అనుకున్నది అన్ని సాధించుకొచ్చింది, అంతే. సో ఇన్స్టాగ్రామ్ లాట్లో ఇట్లా బోల్డ్ అని వీడియోస్ వస్తున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించదు.
అవి మనం నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి, అంతే. ఏదైనా అంతే. కాదు, కూతురు చాలా ఫేమస్ అయింది, శ్రీజ బాగా ఆడుతుంది, అన్ని మంచి మంచి అందరూ చాలా పొగుడుతారు. కిందకి వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతున్నారు, అందరూ మీ శ్రీజ బాగా ఆడుతుంది, ఓటేస్తాను. మొన్న అగ్ని పరీక్షకు అందరూ మేము ఓట్లు వేస్తున్నాం, మేము చేస్తున్నాం, చాలా బాగా ఆడుతుందండి, అంత ధైర్యవంతురాలు అనుకోలేదు అనేసి అంటారు. తనకి ధైర్యం ఎక్కువ, నాలా విరిగిది కాదని చెప్తాను నేను.